మరి ఇప్పుడు మన జీవితాలలో ఎలా అద్భుతం మన జీవితంలో జరగాలో, దానికి మనం ఏం చేయాలో ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా యేసు మన సమస్యను, మన అవసరతలను పట్టించుకుంటాడని మీరు తెలుసుకోవాలి. మొట్టమొదట యేసు ప్రభువారు మీ అవసరతలను, మీ సమస్యలను ఆయన పట్టించుకుంటాడు. మీరు ఆయన బిడ్డలు. ఎవరో మాట్లాడుతున్నారు. చూడండి, ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువారు, మీరు యేసు ప్రభువారిని ఆరాధిస్తున్నారు. యేసు ప్రభు రాజ్యం కొరకు మీరు పని చేస్తున్నారు. యేసు ప్రభును మహింపరచడానికి మిమ్మల్ని మీరు ప్రభువుకు సమర్పించుకున్నారు. మీరందరూ దేవుని బిడ్డలు. మీరందరూ ఎవరు చెప్పండి? దేవుని బిడ్డలైన మీకు సమస్యలు వచ్చినప్పుడు దేవుడు పారిపోడు. దేవుని బిడ్డలైన మీకు అవసరతలు ఉన్నప్పుడు ఆయన పారిపోడు. మీ అవసరతలు తీరుస్తాడు, మీ సమస్యలను పరిష్కరిస్తాడు, ఆ సమస్యల నుంచి బయటకు తీసుకొస్తాడు. అదే ఇక్కడ మొట్టమొదటిగా మనం నేర్చుకునేది. యోహాను సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో, ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఆ తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా, ఇక్కడ ఏమంటున్నారు? ద్రాక్షరసం అయిపోయింది. ఎక్కడైపోయింది? వివాహంలో అయిపోయింది. ఇప్పుడు వివాహంలో అక్కడ విందు జరుగుతుంది. అక్కడ వారికి ఏం అవసరం ఉంది? ద్రాక్షరసం అవసరం ఉంది. అక్కడ వారి సమస్య ఏంటి? వారికి ద్రాక్షరసం కావాలి, లేకపోతే అక్కడ అవమానం కలుగుతుంది. అవునా కదా? చెప్పండి. వారికి అవమానం కలగకుండా వారి అవసరత తీరడానికి యేసు ప్రభువు అక్కడ అద్భుతం చేశాడు. యేసు ప్రభువారు అక్కడ అవసరత తీర్చాడు. కానానులో వివాహ విందులో అక్కడ వారి సమస్యను పరిష్కరించాడు. అదే దేవుణ్ణి మీరు ఆరాధిస్తున్నారు, అదే దేవుణ్ణి మీరు పూజిస్తున్నారు, అదే దేవుణ్ణి మీరు హృదయంలో చేర్చుకున్నారు. మరి మీ సమస్యలను కూడా దేవుడు పరిష్కరిస్తాడు. మీ సమస్యలతో మీరు నలిగిపోవద్దండి. మీ సమస్యలతో మీరు కృంగిపోవాకండి. మీ అవసరతలు తీరలేదని దుఃఖించవద్దు.